హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు లాలు స్వాల్. ఇవాళ వీడియోలో వచ్చేసరికి బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 8 కోసం అయితే మనం మాట్లాడుకుంటున్నాం. మనతో పాటు ఉన్నారు అగ్నికిరణ్ గారు. వీడియోలోకి వెళ్ళబోయే ముందు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో మనకైతే బూస్టింగ్ అనిపిస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. సో అగ్నికిరణ్ గారు, బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 ఎపిసోడ్ 8 కోసం అయితే మీ ఒపీనియన్ ఏంటి? లాలు ఈ రోజు చెప్తాడు ఎపిసోడ్ అయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ముఖ్యంగా పవర్ కార్డ్ అనేది గేమ్ యొక్క సిచ్యువేషన్ మార్చేసింది ఈరోజు. ఎగ్జాక్ట్లీ కిరణ్. పవర్ కార్డ్స్ అనేది గెలుచుకోవటం వరకు ఒక ఎత్తు అయితే, ఆ పవర్ కార్డ్స్ని ఎలా యూజ్ చేస్తారనేదే మ్యాటర్ ఇక్కడ. అవును లాలు, నాకైతే కంటెస్టెంట్ స్ట్రాటజీ ఏదైతే ఉందో అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. వాళ్ళు సైలెంట్గా ఉండి కరెక్ట్ టైంలో పవర్ కార్డ్ని మూవ్ ఆన్ చేశారనమాట. ఓకే, ఇవాళ వీడియోలో వచ్చేసరికి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిచ్చారనుకుంటున్నారు? నా నాకైతే ఈరోజు బెస్ట్ పర్ఫార్మర్గా అనిపించింది అంటే రాజ్ కుమార్ అయితే అనిపించింది. అదేంటంటే ఆవిడ ఆలోచించే స్మార్ట్ థింకింగ్స్ కానీ, దానివల్ల నెక్స్ట్ ఏం చేయాలన్న స్ట్రాటజీ కూడా బాగా మూవ్ ఆన్ చేయడం వల్ల ఈరోజు అయితే బెస్ట్ పర్ఫార్మర్గా నిలిచింది అనమాట. ఓకే, సో రిస్క్ లేకపోతే రివార్డ్ లేదంటారు. ఎస్, రిస్క్ లేకపోతే రివార్డ్ రాదు, ఏది కూడా ఉండదు. రిస్క్ ఉండాలి, మెయిన్ రిస్క్ ఒకటి, స్మార్ట్నెస్ ఉండాలి. స్మార్ట్నెస్ ఉంటేనే మనం గేమ్లో ముందుకు పోవడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. సో రాజకుమారి రిస్క్ తీసుకుంది, రివార్డ్ కొట్టేసింది. ఎస్, రాజకుమారి రిస్క్ తీసుకుంది, రివార్డ్ అయితే తీసేసుకుంది. కిరణ్, ఈ పవర్ కార్డ్స్ అనేది ఎక్కువగా ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు మీరు? ఓకే, నాకు అనిపించింది అయితే ఎవరైతే ఎక్కువగా ఓకే ఎఫెక్టివ్గా స్ట్రాంగ్గా ఆడుతున్నారో స్ట్రాటజీతో కాకుండా ఓకే వాళ్ళకైతే ఈ గేమ్ అనేది పవర్ కార్డు వల్ల ఎఫెక్టివ్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి. ఓకే, అయితే వ్యూవర్స్, ఈ పవర్ కార్డ్స్ మీద ఉన్నటువంటి మీ ఒపీనియన్ ఏదైతే ఉందో అది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ పవర్ కార్డ్స్ అనేది ఎక్కువగా ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది? ఇంకా ఈరోజు ఎపిసోడ్లో ఏ మూమెంట్స్ మీకు బాగా నచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ.